అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఉదయగిరి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కాకళ్ళ సురేష్ బాబు మనతో ఉన్నారు. రాజకీయాల్లోకి అధికారం కోసం వస్తారు, కారం కావాలి. మీరు కారం కోసం వచ్చారా, ప్రజా సేవ చేయాలని వచ్చారా? కారమే. ఉదయగిరి టికెట్ కోసం అంటే బొల్లేని రామారావు గారు, ఖమ్మం విజయరామరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, బీసీల్లో ఆశించిన వ్యక్తి చెంచుల బాబు గారు, వాళ్ళందరికీ ఇవ్వకుండా మీకు ఇచ్చారు. నాకున్న స్ట్రెంగ్త్ నాకుంది, నా స్ట్రెంగ్త్ నాకుంది. మేకపాటి కుటుంబానికి ఉదయగిరి కంచుకోట అంటారు. పక్క కాన్స్టిట్యున్సీస్తోనో లేకపోతే మన ప్రపంచంతో కంపేర్ చేసుకుంటే అక్కడ జరిగిన డెవలప్మెంట్ ఇక్కడ జరగలేదు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు ఖండించి ఇప్పటి వరకు అందరూ ఇక్కడ ఎమ్మెల్యేలు చేసిన ఇది ఈ ప్రాంతం అట్నే ఉంది, మెట్ట ప్రాంతంగానే ఉంది. ఒక రెండు సామాజిక వర్గాలు, బలమైన సామాజిక వర్గాలు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ 5 ఏళ్లలో మీరు ఎలా చూశారు? ఇప్పుడు అసలు మన క్యాపిటల్ ఏంటో తెలియదు. జాబ్ క్రియేషన్ ఎక్కడ పోయిపోతారు, ఎక్కడికి వెళ్తారు, ఇంకా హైదరాబాద్ పోవాలి మళ్ళీ. వెల్కమ్ టు ఆర్టీవీ, నేను మీ గయాజ్ని. ఈరోజు మా ముఖ్య అతిథి వచ్చి ఉదయగిరి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కాకళ్ళ సురేష్ బాబు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్కారం. ఎలా ఉన్నారు సార్? బాగా జోష్తో పాటు బాగా బిజీ కూడా అయింది. 3 డేస్ అయింది మనకు. సార్ మీరు ఒక 2.5 years నుంచి అనుకుంటా అంటే మంచి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఈ మెట్ట ప్రాంతం. అసలు మీరు మీ కుటుంబ నేపథ్యం ఏంటి? మీరు ఎక్కడ చదువుకున్నారు, ఎక్కడ పుట్టి పెరిగారు? మాది సొంత గ్రామం ఎర్రమరెడ్డిపల్లి, వరకుంటపాడు మండలం. ఉదయగిరిలో ఉన్న 8 మండలాల్లో ఒకటి, ఒక మూలకు ఉంటుంది. మా నాన్నగారి దాదాపుగా 5-6 జనరేషన్స్ అనుకుంటా అక్కడి నుంచే గ్రో అయ్యారు. తర్వాత మనకు అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి నీటి సమస్య ఉండడం, తర్వాత దూరం అయిపోవడం, బెటర్ లైఫ్ కోసం మైగ్రేట్ అవ్వడం జరిగింది పేరెంట్స్ కూడా. నా స్కూలింగ్ బుచ్చిరెడ్డిపాళెంలో జరిగింది. దాదాపుగా 6th grade నుంచి ఇంటర్మీడియట్ వరకు ఆ 7 years ఒకటే బిల్డింగ్లో గవర్నమెంట్ కాలేజీలో చదువుకున్నాను. బుచ్చిరెడ్డిపాళెం గవర్నమెంట్ కాలేజీలో చదువుకున్నాను. గవర్నమెంట్ కాలేజీలో అది ఇంటర్మీడియట్ అయ్యాక అప్పుడు ఎంసెట్ ఎగ్జామ్స్ అన్నగారి గవర్నమెంట్ 83లో వచ్చిన తర్వాత, ఇంతకుముందు మనం ఇంజనీరింగ్ చేయాలి అంటే ఇతర స్టేట్స్కి వెళ్ళాల్సి వచ్చేది, మహారాష్ట్ర కానీ లేకపోతే పక్క స్టేట్స్కి వెళ్ళి ఇంజనీరింగ్ డొనేషన్స్ కట్టి చదువుకోవాల్సిన పరిస్థితి. ఇక్కడ రావాలి అంటే వెరీ ఫ్యూ కాలేజెస్ ఉండే, వెరీ కాంపిటేటివ్ ఉండేది. అన్నగారి పుణ్యం అని ఆయన వచ్చిన తర్వాత కొన్ని ప్రైవేట్ కాలేజెస్లో క్యాపిటేషన్ ఫీ తగ్గించి మనకు దాదాపుగా నేను చదివినప్పుడు 6500 రూపీస్ ఉండేది పర్ 1 yearకి. సో అప్పుడు నాకు ఎంసెట్ రాసి చదివిన తర్వాత అప్పుడు ఇంజనీరింగ్ సీటు సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీలో వచ్చింది, విజయవాడ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీ. అక్కడ 4 years ఇంజనీరింగ్ చేశాక నాది బేసిక్ మెకానికల్ ఇంజనీరింగ్లో ఎడ్యుకేషన్ అయింది. తర్వాత ఆ మెకానికల్ సేమ్ ఫీల్డ్లో వర్క్ చేయడం జరిగింది, కొన్ని కంపెనీస్లో వర్క్ చేయడం జరిగింది. ఇక్కడ ఒక 4 to 5 years వర్క్ చేయడం జరిగింది. అయ్యాక ఐటీలోకి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆపర్చునిటీస్, అది కూడా మన నారా చంద్రబాబు నాయుడు గారు వేసిన రోడ్ మ్యాప్ ఆ టైంలో. దాంతో మనకు అవేర్నెస్ రావడం, ఆపర్చునిటీస్ ఉన్నాయని తెలియడం యూఎస్లో కానీ ఇతర కంట్రీస్లో. ఆ వైపు ఎలాగైనా మనం యూఎస్ వెళ్ళాలి, అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్తేనే మన పర్సనాలిటీ డెవలప్ అవుతుంది, వీ కెన్ లెర్న్ మోర్ థింగ్స్ అన్నట్టుగా అప్పుడు డిసైడ్ చేసుకొని ఐటీలోకి మూవ్ అయ్యి బెటర్ లైఫ్కి బాంబేకి మూవ్ అవ్వడం జరిగింది. అంటే చిన్న వయసులోనే ఒక ఆశయం అయితే ఉన్నది. అంటే బెటర్ లైఫ్ వెళ్ళాలి, మనం ఏదో ఒకటి చేయాలి, మనకు ఆపర్చునిటీ ఎక్కడుందో మనం అక్కడికి వెళ్ళాలి అన్నది చిన్నప్పటి నుంచే ఉంది. నేను మాస్టర్స్కి వెళ్ళడానికి కూడా ట్రై చేశాను కానీ అది అవ్వలేదు నాకు అప్పుడు యూఎస్కి వెళ్ళడానికి. సో ఇట్లా మనకు అవకాశం వచ్చింది. అప్పుడు IBM మెయిన్ ఫ్రేమ్స్ అని Y2K ఇష్యూ వచ్చిన్నది అప్పుడు. సో ఆ Y2K ఇష్యూలో ఆ ప్రాజెక్ట్స్ బాగా యూఎస్ నుంచి ఇక్కడికి రావడం, క్లయింట్స్ రావడం, వాళ్ళు వచ్చి ఇంటర్వ్యూలు చూసుకోవడం, అట్లా 2000లో బాంబే నుంచి నాకు ఆపర్చునిటీ వచ్చింది. బాంబేలో ఒక ఫ్యూ ఇయర్స్ వర్క్ చేశాను సేమ్ ఐటీలోనే. యూఎస్ వెళ్ళడం జరిగింది 2000లో యూఎస్ వెళ్ళాక రెగ్యులర్గా జాబ్స్, అందరూ ఫస్ట్ 1 or 2 years స్ట్రగుల్స్ ఉంటాయి అక్కడ. సెట్ కావడానికి సిటీస్ అటు ఇటు చేంజ్ అవ్వడం, ఒక సిటీలో ఉండలేకపోవడం, రకరకాలుగా ఒక 5-6 states మారడం జరిగింది.
ఫైనల్గా నేను 2006లో రాలీ, నార్త్ కెరోలినాస్ అంటారు, సౌత్ కెరోలినా, నార్త్ కెరోలినా అని. ఆ నార్త్ కెరోలినా స్టేట్లో రాలీ అనే సిటీలో అక్కడి నుంచి 2006 మూవ్ అయ్యాను. అక్కడి నుంచి ఇప్పుడు వరకు ఇప్పుడు అక్కడే ఉన్నాం, సెటిల్ అయ్యి అక్కడే ఉన్నాం. జాబ్ కానీ తర్వాత మా తమ్ముడు కూడా యూఎస్ రావడం జరిగింది. నేను, మా బ్రదరు, మాకు సిస్టర్స్ ఎవరు లేరు. తమ్ముడు కూడా యూఎస్ రావడం జరిగింది. తను వెటర్నరీ ఫీల్డ్. సో తను వచ్చిన తర్వాత మా వ్యాపారాలు అవి హాస్పిటల్ ఇండస్ట్రీలో వ్యాపారాలు క్లిక్ అవ్వడం. అంటే తానా అసోసియేషన్లో కూడా మీరు తానా, ప్రెసిడెంట్గా పనిచేసి అక్కడ తెలుగు వారికి సేవలు కూడా చేపట్టారా? చేపట్టారు. నేను 2000లో వెళ్ళినప్పుడు అప్పుడే మ్యారేజ్ చేసుకుని వెళ్ళడం జరిగింది. సో కిడ్స్ దాంతో నేను ఒక 5-6 ఇయర్స్ ఫ్యామిలీతోనే ఉండడం జరిగింది. అయిన తర్వాత 2007-8లో అప్పుడు మూవ్ అయినప్పుడు అక్కడి నుంచి కొద్దిగా వాలంటీర్ వర్క్ చేయడం, అక్కడ టెంపుల్స్. అక్కడ ఏంటంటే యూఎస్లో ఇక్కడ లాగా ఉండదు. మనం ఏం చేసినా, ఇంట్లో చేసినా కూడా వైఫ్ అండ్ హస్బెండ్ ఆ 4 హ్యాండ్సే వర్క్ చేయాలి. మనకేమి వర్కర్స్ ఉండరు ఇంట్లో, అట్లా మెయిడ్స్ అట్లా ఆ కాన్సెప్ట్ లేదు అక్కడ. ఏదో మంత్లీ వచ్చేసి వెళ్తుంటారు కానీ. దాంతో ఏంటంటే ఈవెన్ బయట అవుట్ సైడ్ కూడా మనం సపోజ్ ఒక వెంకటేశ్వర స్వామి గుడి కట్టుకోవాలంటే మనమే వాలంటీర్స్. అక్కడ వాళ్ళే తలా ఒక చేసి వాలంటీర్ వర్క్ చేయడం, వీకెండ్స్ చేయడం, వర్క్ నుంచి వెళ్ళిన తర్వాత ఈవినింగ్స్ వర్క్ చేయడం, అలా చేసి గుడిలో వాలంటీర్ వర్క్ అటువంటి కొన్ని రోల్స్ చేయడం జరిగింది. అయిన తర్వాత అక్కడ లోకల్గా తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్గా చేయడం జరిగింది ఒక 2 ఇయర్స్. అది అయిన తర్వాత తానా టీమ్ స్క్వేర్ అని ఒక వింగ్ ఉంది. ఆ తానా టీమ్ స్క్వేర్ వింగ్ కంప్లీట్గా సర్వీస్ వింగ్ అది. ఆ సర్వీస్ వింగ్లో నేను చైర్మన్గా చేశాను రీసెంట్గా. తర్వాత దాదాపుగా ఒక 8 ఏళ్ళు నేను ఆ టీమ్ స్క్వేర్లో వర్క్ చేయడం జరిగింది. ఏదన్నా ట్రాజడీస్ జరిగినప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి మనం ఫ్యామిలీ ఇక్కడ మూవ్ చేయడం, అంటే ఏదైనా డెత్ అయినప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి మూవ్ చేయడం ఒకటి. తర్వాత ఇదంతా వాలంటీర్ వర్క్. బేసిక్గా తెలుగు ఫ్యామిలీలో ఏ కష్టం వచ్చినా కూడా మనం వెళ్ళి వాలంటీర్ వ్యవస్థ ఉంది కాబట్టి వెళ్ళి వాళ్ళకి అండగా ఉండడం, ఏదైనా ఇష్యూ ఉంటే రిజాల్వ్ చేయడం, పోలీస్ డిపార్ట్మెంట్తో వర్క్ చేయడం కానీ, అటార్నీస్తో వర్క్ చేయడం కానీ, గవర్నమెంట్ ఆఫీస్తో వర్క్ చేయడం కానీ, ఒక ఫ్రేమ్ వర్క్ బిల్డ్ చేసాం తానాలో. మోహన్ నన్నపనేని గారని ఆయన స్టార్ట్ చేశారు అది, తానా టీమ్స్ గారు. ఆయన మా సీనియరు. అంటే సేవా కార్యక్రమం మీరు అమెరికాలో నుంచే యుఎస్ నుంచే ఉంది. యాక్చువల్గా నా మెంటాలిటీ యుఎస్ అని కాదు, చిన్నప్పటి నుంచి కూడా ఉంది నాకు అది. నేను ఈవెన్ ఎలిమెంటరీ స్కూల్ నుంచి కూడా క్లాస్లో లీడర్గా ఉండడం, ఏదైనా పక్కన ఫ్రెండ్స్కి ఏదైనా అవసరం వస్తే వెళ్ళడం. తర్వాత నేను స్టూడెంట్ ఆర్గనైజేషన్స్లో ఉన్నాను. స్టూడెంట్ ఆర్గనైజేషన్లో ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేసాము. ఇంటర్మీడియట్లోనే ఎలక్షన్స్ పార్టిసిపేట్ చేసాము. ఈవెన్ ఇంజనీరింగ్లో కూడా నేను ఒక ఏదో ఒకటి లీడ్ రోల్ తీసుకొని నా వంతు సహాయాన్ని చేసేవాడిని. ఎక్కడైనా కష్టం ఉంది అంటే రెస్పాండ్ అయ్యే మనస్తత్వం అది. మనకేమైనా చేయగలమా అని ముందు ఆలోచిస్తాను. ఆలోచించిన తర్వాత మనం చేయగలిగింది, మన శక్తి ఉంటే చేస్తాను. అంటే ఉదయగిరి నియోజకవర్గంలోని మీరు ఉదయగిరి మెట్ట ప్రాంతంలో ఎందుకు ఎన్నుకున్నారు సేవా కార్యక్రమం? అది ఏంటంటే మేము మొదటి నుంచి నాకు ఉంది. మాది తెలుగుదేశం కుటుంబం, తెలుగుదేశం పార్టీ కుటుంబం. మా నాన్నగారు మా వీరాభిమాని, పెద్ద చంద్రబాబు గారికి నాకు ఆయన అదేంతో సంబంధం చాలా ఇంట్రెస్ట్లో చెప్పాను. ఆయన విజనరీ కానీ మొదటి నుంచి తెలుగుదేశం కుటుంబం మాది. దాంతో ఆ అభిమానంతో మేము అక్కడ ఎన్ఆర్ఐ టీడీపీ యాక్టివిటీస్ కానీ అది కంటిన్యూ చేస్తున్నాము. సో వెళ్ళి ఇక్కడ ఉన్న రాజకీయ వ్యవస్థలో మనం సర్వైవ్ అవ్వాలన్నా, లేకపోతే పెద్ద స్కేల్లో బిగ్ స్కేల్లో మనం సర్వీస్ చేయాలన్నా కూడా ఫైనాన్షియల్గా మేము ఫ్యామిలీ ముందు మేము నిలబడాలి, మా కాళ్ళ మీద మేము నిలబడిన తర్వాత ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ వచ్చిన తర్వాత ఏదన్నా చేద్దాము అని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చున్నాం. ఇప్పటి నుంచో ఉంది అది. సో మాకు ఇప్పుడు ఆ స్ట్రెంగ్త్ వచ్చింది. తర్వాత పిల్లలు కూడా సెటిల్ అవుతారు, కొంత టైం దొరికింది మాకు. అలాగే మా వైఫ్ కానీ, మా తమ్ముడు ఫ్యామిలీ కానీ అందరూ ఫ్యామిలీ అంతా హోల్ ఫ్యామిలీ సపోర్ట్ చేసినందువల్ల థింక్ చేయడం మొదలెట్టాం. అంటే ఎప్పుడు వెళ్దాం మనం, ఏది రైట్ టైము, వెళ్ళి మనం ఒక సర్వీస్ వింగ్లోకి వెళ్ళి సర్వీస్ స్టార్ట్ చేసి స్లోగా మనం పార్టీకి ఏమైనా వర్క్ చేయడానికి అవకాశం ఉందా అన్నట్టుగా ఆలోచిస్తూ ఉన్నాం. ఆ టైంలో బొల్లేని రామారావు గారు వేరే పరిచయాల వల్ల రామారావు గారు పరిచయం అవడం. ఫస్ట్ ఉదయగిరి ప్రాంతానికి ఉదయగిరి ప్రాంతానికి అయితే బొల్లేని రామారావు గారి ద్వారానే పరిచయం అయింది చంద్రబాబు నాయుడు సార్. కాకపోతే అంతకుముందు కలిసి ఉన్నాం. సార్ని కలవడానికి మామూలుగా ఎన్ఆర్ఐలకి పెద్ద ఇష్యూ ఏం కాదు, మీకు అందరూ తెలిసి నెట్వర్క్ ఉంటుంది. సో మామూలుగా కలవడం జరిగింది. కానీ ఈ పర్పస్ ఆ మీటింగ్ మటుకు కేవలం అది దట్ ఈస్ అబౌట్ ఉదయగిరి కాన్స్టిట్యున్సీ. ఇప్పుడు మీరు ఉదయగిరి మెట్ట ప్రాంతాల్లో అన్నా క్యాంటీన్స్, అదేవిధంగా ఎన్టీఆర్ ఆరోగ్య సంజీవని అని ఒక వ్యాన్ పెట్టి మొత్తం విలేజెస్ మొత్తం తిరిగి సేవకరు, అసలు ఆ రెండు పెట్టడానికి కారణం ఏంటి? ఆ రెండు ఎందుకు
సో నేను మీకు ఇంతకుముందు చెప్పినట్టుగా ఇక్కడికి వచ్చాం, డిసైడ్ చేసుకొని. ఇది మీరు అడిగారు కదా, ఇది ఎక్కడ ఎందుకు ఈ ప్రాంతానికి ఎందుకు వచ్చారంటే, ఇది మా సొంత కాన్స్టిట్యున్సీ, సొంత ఊరు కాబట్టి మాకు ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ తెలుసు. అలాగే నేను ఒక 6 months సర్వే చేసుకోవడం జరిగింది. మా టీంని పెట్టి సర్వే చేసుకొని ఇక్కడున్న సమస్యల్ని మా మీద స్పష్టమైన అవగాహన వచ్చిన తర్వాత సమస్యలన్నీ లిస్ట్ చేసుకొని మనం ఏ సమస్యలు అయితే మనం అడ్రస్ చేయాలి, ఇమీడియట్ నీడ్ ఏంటి అంటే సాగునీరు, తాగునీరు, పెద్ద పెద్ద ప్రాజెక్టులు అవి అంత శక్తి మనకు లేదు, అవి వాటిని అడ్రస్ చేసే అంత గవర్నమెంట్ హెల్ప్ లేకుండా ఈ చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఉంటే మనం డీల్ చేయగలం, ఏదన్నా మనం నియోజకవర్గానికి ఏదైనా చేయగలం అని చెప్పి మొదలెట్టి చూసుకుంటూ వస్తే ఆ సర్వేల నుంచి వచ్చిన రిజల్ట్స్ ఇవి అంతా ఈ మేము చేసిన ప్రాజెక్ట్స్ అన్నీ కూడా షేప్ అప్ అయినాయి. మీరు అడిగినట్టుగా సంజీవిని, ఎన్టీఆర్ సంజీవిని ఆరోగ్య రథం అది నా ఐడియా ఏం కాదు. అది ఆల్రెడీ మంగళగిరిలో ఉంది, అప్పటికి హిందూపురంలో ఉంది, కుప్పంలో ఉంది, సార్ కాన్స్టిట్యున్సీలో కూడా ఉంది. 3 నియోజకవర్గాల్లో అది ఎన్టీఆర్ సంజీవిని ఆరోగ్య రథం 2014-2019లో మన గవర్నమెంట్, టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు బిల్ చేశారు. సో నేను చూశాను మంగళగిరిలో ఆ రథం చూసి లోకేష్ బాబు గారిని అడిగాను, సార్ మాకు ఇది రూరల్, 8 మండలాలు రూరల్ సార్, ఇది ఇక్కడ టౌన్లో కంటే మాకు ఇంకా బాగా మనం సర్వీస్ చేయొచ్చు ఈ రథంతో అని చెప్పి నాకు దాన్ని మేము బిల్డ్ చేయించుకొని ఇంకొద్ది కెపాసిటీ పెంచాము. బస్సే కొద్ది కెపాసిటీ పెంచుకొని ఇంకొద్దిగా మోర్ ఇన్వెస్ట్ చేసి దాన్ని రథం బిల్డ్ చేయడానికి మాకు ఒక ఫ్యూ మంత్స్ పట్టింది. అంతా బిల్డ్ చేసుకొని సార్ సహకారంతో దాన్ని అది ఓపెన్ చేసింది కూడా మన నారా చంద్రబాబు నాయుడు గారు. సార్ మామూలుగా బడా పారిశ్రామికవేత్తలు, అదేవిధంగా వ్యాపారస్తులు మొత్తం రాజకీయాల్లోకి అధికారం కోసం వస్తారు, కారం కావాలి. మీరు కారం కోసం వచ్చారా, ప్రజా సేవ చేయాలని వచ్చారా? మాకు కారం లేదు, ఏం లేదండి. అసలు వాటి కోసం మనం రాలేదు. ఇంకోటి కూడా డబ్బుల కోసం వచ్చారనేది అంటుంటారు, అవన్నీ కాదు. మేము మొదలెట్టింది ఇక్కడ సర్వీస్ స్టార్ట్ చేసి మొదలుపెట్టాం. మేము ఎంతో సెటిల్ అయ్యాము. సో కొంత లైఫ్ ఐ వాంట్ టు డెడికేట్ టు ద సొసైటీ బ్యాక్ అగైన్. ఇక్కడ మనం ఎక్కడైతే గ్రో అయ్యామో ఆ గ్రో అయిన ప్లేస్ నుంచి మనం బ్యాక్ వచ్చి చేయాలనేది ఉన్నది. సర్వీస్తో స్టార్ట్ చేసాం. మా కాకర్లా చారిటబుల్ ట్రస్ట్ ప్లాట్ఫామ్ మీద స్టార్ట్ చేసాము. సో నాకు ఏదో ఒకటి ప్లాట్ఫామ్ కావాలి కాబట్టి నేను ఆ రోజున కాకర్లా చారిటబుల్ మా సొంత ఫ్యామిలీ ట్రస్ట్ ఒకటి పెట్టుకొని దాని మీద నుంచి సర్వీస్ స్టార్ట్ చేసాం. సో నన్ను ఏ పార్టీ కూడా, ఇప్పుడు టీడీపీ వచ్చి అడగానే సార్ ఎత్తిన పెట్టుకోరు కదా నన్ను. నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి, నన్ను నేను కాన్స్టిట్యున్సీకి పరిచయం చేసుకోవాలి. సో ఆ వేలో నేను అది చారిటబుల్ ట్రస్ట్ పెట్టుకొని మా ప్రోగ్రామ్స్ చేసాము. అలాగా రాజకీయంగా అవకాశం వస్తే ముందుకు వెళ్ళి ఉండేవాడు. రాజకీయంగా అవకాశం వస్తే ముందుకు వెళ్దాము, లేకపోతే సర్వీస్ కంటిన్యూ చేస్తా ఉన్నాం. ఎప్పటికప్పుడు పార్టీ మనకు అవకాశం ఇస్తుంది, ఆ హోప్ ఉన్నది. మొదటి నుంచి కూడా టీడీపీ కుటుంబం కాబట్టి ఒక పవర్ అనేది వచ్చిన తర్వాత మోర్ చేయొచ్చు. నాకున్న నాలెడ్జ్ తోటే, మాకు ఎన్ఆర్ఐ కమ్యూనిటీ నాలెడ్జ్ కానీ, మాకున్న దాదాపుగా ఉన్న ఎక్స్పీరియన్స్ అవని రకరకాల దేశాలు తిరుగున్నాము. డెవలప్మెంట్ ఎలా చేయాలో తెలుసు. అంటే ఇక్కడ ఈ కాన్స్టిట్యున్సీలో నేను చూసింది ఊరికే వాటర్ గురించి, సాగునీరు తాగునీరు లేదనేది సమస్య ఒకటి పెద్దదిగా మనకు కనపడతా ఉంటుంది. అదొకటే కాకుండా నేను మిగతావి కూడా అడ్రస్ చేయొచ్చు. ఇక్కడ మన అవకాశం ఎక్కువగా వలసలు కూడా వలసలు వెళ్ళిపోతున్నారు. వేసవి కాలం వస్తే పనులు లేక వలసలు ప్రధానంగా పరిశ్రమలు ఉదయగిరి నియోజకవర్గంలో ఎంతో అవసరం కావాలి. పరిశ్రమలు రావడానికి నీరే ఉంటేనే పరిశ్రమ రావాలనేది ఏం లేదు. మేము చాలా సిటీస్ చూస్తున్నాం, అమెరికాలో చూసాం, బయట దేశాల్లో చూసాం, మన ఇండియాలో కూడా చూసాం. సో మనకు మనసు పెట్టి చేస్తే డెఫినెట్గా మనం ఇండస్ట్రీస్ తీసుకురావచ్చు ఇక్కడికి. నాకు ఆ నమ్మకం ఉంది. గవర్నమెంట్తో వర్క్ చేసి మా అధికారం వచ్చిన తర్వాత మనం ఎఫర్ట్ పెట్టచ్చు, లేదంటే మన ప్యారలల్గా మా నెట్వర్క్ కానీ, మా ఫ్రెండ్స్ నెట్వర్క్ కానీ ఇక్కడ మేధావులతో కన్సల్ట్ అయ్యి మనకు ఆ హెల్ప్ దొరికి వీ జస్ట్ హ్యావ్ టు కనెక్ట్ ద డాట్స్ అండి. అంటే ఒక్కొక్కసారి మనం వెళ్ళి మనం ఇది చేయగలమని చెప్పగలిగినప్పుడు ఎవరైనా వస్తారు మన ముందుకి. మనకు ఆ ప్లాన్ అయితే ఇవ్వాలి కదా ఎవరొకరికి. సో ఆ నమ్మకం నాకుంది. ముఖ్యంగా మహిళలకి ఇక్కడ ఆర్థిక స్వాతంత్రం అసలు లేదు. ప్రతిదానికి ప్రతి రూపాయికి ఎవరో ఒకరి మీద డిపెండ్, హస్బెండో లేకపోతే డిపెండ్ అయ్యి పాపం ఏమీ లేని సందర్భం. మీరు నమ్మరు, కొన్ని మండలాల్లో నేను కొన్ని కాలనీస్కి వెళ్ళి చూశాను, 3వ చీర లేదు. ఇంకా కూడా మనం 75 ఏళ్ళు అయింది. మొత్తం మీరు 8 మండలాలు మొత్తం తిరిగేశారా? 8 మండలాలు. నేను మొదటి నుంచి ఏం చేస్తాను అంటే, ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నా ట్రస్ట్ యాక్టివిటీస్ కంటిన్యూ చేసేటప్పుడు ఏదో ఒక కాలనీ చూజ్ చేసుకోవడం, బలహీన వర్గాలు కాలనీలు చూజ్ చేసుకోవడం, ఎస్సీ సోదరులు అవ్వచ్చు, ఎస్టీ సోదరులు, బీసీ సోదరులు, ఎవరో ఏదో ఒక కాలనీలు చూజ్ చేసుకొని ఎక్కడో బాగా పూర్ పీపుల్ ఉన్నారో అక్కడికి వెళ్ళి కాసేపు వాక్ చేయడం, వాళ్ళతో టైం స్పెండ్ చేయడం, వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళడం, మనం ఏదైనా అడ్రస్ చేయడం, ప్రాబ్లమ్స్, హెల్త్ సమస్యలు కానీ ఏదో ఒకటి. ఒక 50 గడపలున్న కాలనీకి వెళ్ళినప్పుడు ఒక 5-6 గడపల్లో బాగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, హెల్త్ ఇష్యూస్ కానీ ఏదైనా అవ్వచ్చు. సో అందుకని
అవి ఆ 5 ప్రాబ్లమ్స్ డీల్ చేసేవాడిని నేను వెళ్ళినప్పుడు ఎంతో అదే కొంత. చాలా చోట్ల కూడా కొన్ని కాలనీల్లో ఆ, హెవీగా ఆరోగ్యం బాగలేకుండా చెన్నై ఇట్లా ఏమన్నా మీరు అవును. ఆర్థిక సహాయం కూడా ఆర్థిక సాయం చేసిన బయటికి సందర్భాలు ఉన్నాయి, ఉన్నాయి. బయటికి తీసుకెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. అలాగే మనం పెళ్లి కానుకలు ఒక 750 పెళ్లి అవును. కానుకలు పైన ఇచ్చాము. సో కష్టం ఉంది అనుకున్నప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు ఆ కష్టం చూసినప్పుడు ఎంతో కొంత మనం నా శక్తి మేరకు నేను అడ్రస్ చేసేదానికి ట్రై చేశాను. ప్లస్ నోట్ డౌన్ చేసుకున్నాం అక్కడ సమస్య ఏంటి, మనం రేపొద్దున మనం ఇంకేదైనా చేయగలమా, చేయాలని. గవర్నమెంట్ వచ్చిన తర్వాత చేయగలమా, ఈవెన్ నాకు టికెట్ వచ్చినా రాకపోయినా పార్టీ అధికారంలోకి వస్తుంది డెఫినెట్గా వస్తుంది, నాకు ఎటువంటి డౌట్ లేదు. అధికారం పార్టీ అధికారం లాగానే మనకున్న నెట్వర్క్ యూజ్ చేసుకొని వర్క్ చేసుకొని కొంత డెవలప్ ఏదో ఒకటి చేయొచ్చు అన్న ఉద్దేశంతో నేను మొత్తం డేటా కూడా ప్రిపేర్ చేసుకున్నాను. డేటా సార్ కూడా ఉదయగిరి టికెట్ కోసం అంటే బొల్లేని రామారావు గారు, ఖమ్మం విజయరామరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉమ్, బీసీల్లో ఆశించిన వ్యక్తి చెంచుల బాబు యాదవ్ మొత్తం చేశారు. వాళ్ళందరికీ ఇవ్వకుండా మీకు ఇచ్చారు. అంటే మీ సేవా కార్యక్రమాలు ఉండొచ్చు. అదేవిధంగా మీకు లోకేష్ బాబు చాలా సన్నిహితంగా ఉంటారు. కొన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ సేవా కార్యక్రమం చేస్తున్నారని గుర్తించే ఇచ్చారని భావించవచ్చా? అలా ఏం కాదండి, సన్నిహితంగా ఉండడం అనేది కాదు. ఇక్కడ ఇప్పుడు ఏంటంటే ఈ రోజున రాజకీయ వ్యవస్థ మీరు చూస్తే అటు సైడు వైఎస్ఆర్సీపీ పార్టీ, ఇటు సైడు అవును. టీడీపీ, 2 పార్టీలు, 2 ప్రాంతీయ పార్టీలు. అవును. 2 ప్రాంతీయ పార్టీల మధ్యన ఈ రోజున మనం గత 2014 నుంచి 19 వరకు జరిగితే ఏం జరిగిందనేది అందరూ చూశారు. ఎంత కొంత ప్రజావేదిక దగ్గర నుంచి మొదలెడితే డిస్ట్రాయ్ చేయడం కానీ రకరకాలుగా చాలా కార్యక్రమాలు అయినాయి. తర్వాత అది చూసిన తర్వాత పార్టీలో కూడా టీడీపీ మన టీడీపీ పార్టీలో కూడా ఖచ్చితంగా మనం పవర్లోకి రావాలి. ఎంతో 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 మేధో మదనమో లేకపోతే ఎంతో డేటా వర్క్ అంటే లేకపోతే సర్వేలు కూడా చేయించుకొని మొత్తం చాలా చాలా చేస్తుంటారు సార్. అవును. నాకే చాలా సర్వేలు వచ్చినాయి, నేను సర్వేలు చూశాను. ఎన్నో రకాలుగా సర్వేలు కానీ, ఐవీఆర్ఎస్ కానీ రకరకాలుగా అన్నీ చూసుకొని వాళ్ళు అన్నీ బ్యాలెన్స్ చేసుకొని చేసుంటారు అది. అంతేగాని సన్నిహితంగా అనేది ఏముండదు. ప్లస్ నాకున్న స్ట్రెంగ్త్ నాకుంది. నా స్ట్రెంగ్త్ నాకుంది. ఒకటి నేను న్యూ పర్సను. తర్వాత రెండోది చదువుకున్నాను. బయట ప్రపంచం చూసున్నాను. డెవలప్మెంట్ ఎలా చేయాలో తెలుసు నాకు. నేను కొన్ని యూజ్ కేసెస్ చెప్పున్నాను. ప్లస్ నేను ఈ 1.5 ఇయర్లో నేను చేసి చూపెట్టాను. 1.5 ఇయర్లో నాకున్న తక్కువ టైంలో 2.5 ఇయర్స్ క్రితం మొదలెట్టినా కూడా యాక్టివ్ వర్క్ ఒక మోర్ దాన్ 1.5 ఇయర్ to 2 ఇయర్స్ చేస్తుంటాము. సో ఈ టైం ఫ్రేమ్లో నేనేం చేయగలను అనేది చేసి సొంత చూపెట్టాను. నిధులతో కూడా చేశారు. సొంత నిధులతో నా స్కిల్స్ యూజ్ చేసి మేము ఫ్యామిలీ నుంచి చేయగలిగాం, ఫ్యామిలీ సపోర్ట్ తోటి. సో అది ఒకటి చూసుండొచ్చు. ఎడ్యుకేషన్ ఇప్పుడు లోకేష్ బాబు గారు కూడా మనం యూఎస్లో చదివొచ్చారు, స్టాన్ఫోర్డ్. ఆయన బయట ప్రపంచం చూస్తున్నారు. అలాగే మన చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా బయట చూశారు. బయట సింగపూర్ కానీ బయట కంట్రీస్ కానీ చూశారు, డెవలప్మెంట్ ఎలా చేయాలనేది. ఆయన ఆయన ఒక విజన్ తోటి ఏదో ఒకటి చేస్తూ ఉన్నారు. ప్రతిసారి ఏమవుతున్నదంటే అది కంటిన్యూ అవ్వాలి. ఆయన ఒక విజన్ని పెట్టుకొని వర్క్ చేసుకుంటూ వెళ్ళేవాళ్ళు. మళ్ళీ గవర్నమెంట్ పోవడం, పవర్ పోవడం, మళ్ళీ మొదటికి తీసుకురావడం, మళ్ళీ మొదలెట్టడం, ఇట్లా ఈ తంతు జరుగుతూనే ఉంది. 2014 నుంచి 19 దాకా ఆయన కష్టం ఆయన చేశారు. ఒక కొలిక్కి తీసుకొస్తున్నారు. ఇంకొక టర్మ్ లేకపోతే 2 టర్మ్స్ ఉంటే ఒక కొలిక్కి వచ్చిండేది ఇది. సో అది మళ్ళీ మధ్యలో బ్రేక్ పడింది. టోటల్ మీద కొద్దిగా బొల్లేని రామారావు గారు అంటే మీరు అన్న పిలుస్తారుగా. అంటే నాకు ఇక్కడికి వచ్చినప్పుడు నాకు బంధుత్వం ఉందని తెలీదు వాస్తవంగా. ఇక్కడ వచ్చాక బంధుత్వం విపరీతంగా ఉన్నారు నాకు బంధు సరిగ్గా విపరీతమైన కొద్దిగా బంధుత్వం అలిగినట్టున్నారు. ఏమైనా అంత సెటరైట్ అయిపోద్దా? అయిపోద్దని నమ్మకం ఉందండి నాకైతే. అదేమి అంటే లేదు గ్యాస్ గారు. అంటే వాళ్ళు చెప్పడం ఏంటంటే అంటే రామారావు గారు నాకేం చెప్పలేదు, మిగిలిన వాళ్ళు అంటే కావుల్లో కావ్య కృష్ణారెడ్డికి టికెట్ ఇచ్చే ముందు సీనియర్స్ ఆశావాదులను మొత్తం పిలిపించుకొని చంద్రబాబు నాయుడు మీకు రేపు పార్టీ అధికారంలో ఖచ్చితంగా వస్తుంది, మీరు పార్టీ కోసం పనిచేయాలి అని ఈ అభ్యర్థిని మేము నిలబెడుతున్నాం. ఆ టైపు ఇక్కడ ఉదయగిరి నియోజకవర్గంలో జరగలేదు అనేది వాళ్ళ ప్రశ్న. నాకున్న ఇన్ఫర్మేషను కొంతవరకు జరిగిందని అనుకుంటున్నాను నేను. అంటే సార్ అయినా కూడా పార్టీ హైకమాండ్ అది పెద్ద వ్యవస్థ. అది ఒక ప్రాసెస్ ఉంటుంది, ప్రతిదానికి ఒక ప్రాసెస్ ఉంటుంది అని అనుకుంటున్నాను. ఒకవేళ జరగలేదు అనుకోండి, మీరు అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళని అందరినీ కూర్చొని పెట్టి ప్రయత్నాలు నాకు అంత శక్తి లేదు గయాస్ గారు. నేను ఏంటంటే నేను ఒక యాస్పిరెంట్ని, నా కష్టం నేను చేశాను ఇక్కడ. నా మీద నమ్మకంతో కొత్తవాడినైనా కూడా నా సర్వీస్ చూసో లేకపోతే నా క్యాలిబర్ చూసో సార్ నాకు అవకాశం ఇచ్చారు. లోకేష్ బాబు గారు అయినా అవ్వచ్చు, మా సార్ అవ్వచ్చు, సత్యనారాయణ గారు అవ్వచ్చు, చూసి నాకు అవకాశం ఇచ్చారు. నిజంగా నా అదృష్టం అది.
మీరు కరెక్టే సురేష్ బాబు గారు చెప్పేది. అంటే మనము పార్టీని ముందుకు తీసుకుని పోవాలా, చంద్రబాబు నాయుడు సీఎం చేయాలా అనే ఆశయంతో అందరూ పనిచేయాలి. వాళ్ళకు కూడా మీరు కూడా కలుపుకొని వెళ్ళాలిగా. డెఫినెట్గా కలుపుకొని వెళ్తాం, అందులో నాకు ఎటువంటి ఇది లేదండి, నాకు అసలు ఏమి లేవు. ఇప్పుడు అందరిని కలుపుకొని భేజాలు ఏం ఓ, లేవు, ఏం లేవు, నాకు అసలు ఏమి లేవండి, నాకు ఓకే. అసలు ఏమి లేవు. ఇది ఇది ఎవరి పర్సనల్ సమస్య కాదు కదా, కాదు, ఇది ఓకే. ఎవరి మధ్య ఇండివిజువల్స్ మధ్య ఉండే పర్సనల్ సమస్య అయితే కాదు. రామారావు గారి మీద మాకు మాకు చాలా గౌరవం ఉంది, సోదర సమానులు. అసలు పర్సనల్గా మా ఇద్దరికి అసలు ఏ ఫ్రిక్షన్ లేదు. రాజకీయంగా ఏంటంటే ఆయన ఇక్కడ ఉన్నారు, ఆయన వన్ ఆఫ్ ది, ఆయన యాస్పిరెంట్ అయ్యారు, నేను యాస్పిరెంట్ అయ్యాను. ఇంకొకటి చంద్రబాబు నాయుడు అదేవిధంగా లోకేష్ బాబుకు ఒకసారి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు, చాలా సంబంధాలు. మన రామారావు ఎక్కడ పోతాడులే అన్నట్టు వాళ్ళు కూడా చాలా అనుకోవచ్చు. నాకు అంత అంత రాజకీయంగా అంత అనాలిసిస్ చేసి నేను అంత చేసే శక్తి కూడా నాకు లేదు. నేనైతే మంచిగా జరుగుద్దని నేను కోరుకుంటున్నాను. రామారావు గారు డెఫినెట్గా నాకు ఒక ముందు నన్ను నడిపిస్తారని అనుకుంటా ఉన్నాను. ఆ సహాయ సహకారాలు ఉంటాయని నాకు ఎటువంటి డౌట్ లేదు, ప్రయత్నం జరుగుతూ ఉంది. సురేష్ బాబు, ఇంకొకటి, మేకపాటి కుటుంబానికి ఉదయగిరి కంచుకోట అంటారు. సుమారు 30 years నుంచి రాజమోహన్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కావచ్చు, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నుంచి మేకపాటి రాజగోపాల్ రెడ్డి, మీరు గట్టిగా ఢీ కొట్టగలరా? డెఫినెట్గా అండి, డెఫినెట్గా ఢీ కొట్టగలడం. మనకు మేమేమి అక్కడే అమెరికా అంటే బయట ఉన్నందువల్ల ఇక్కడ విషయాలు తెలుసుకోకుండా ఏమి లేను నేను. ప్రతిదీ తెలుసు, ప్రతిసారి ప్రతి టర్మ్లో ఏం జరిగింది తెలుసు. మేకపాటి కుటుంబం ఎన్ని టర్మ్స్ ఇక్కడ అధికారంలో ఉన్నారో తెలుసు. ఇండిపెండెన్స్ వచ్చింది 75 ఏళ్ళు అయింది ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత. దాదాపుగా ఎక్కువ సార్లు వాళ్ళే అధికారంలో ఉన్నారు. కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే 8 మండలాలు మొదటి 8 మండలాలు లేవు, రీసెంట్గా అయింది 8 మండలాలు ఇవి. సో మొదటి నుంచి కూడా చూసుకుంటే ఇక్కడ పక్క కాన్స్టిట్యున్సీస్తోనో లేకపోతే మనం ప్రపంచంతో కంపేర్ చేసుకుంటే అక్కడ జరిగిన డెవలప్మెంట్ ఇక్కడ జరగలేదు. సంభవం ఎందుకో ఇక్కడ కరెక్ట్గా వెళ్ళలేదు. డెవలప్మెంట్ రోడ్ మ్యాప్ సరిగా పడలేదు ఉదయగిరి. ఓకే. సో ఎంతసేపటికి నేను విన్నది ఏంటంటే ఇక్కడ నీరు గురించే మాట్లాడుతూ ఉంటారు. అవును, తాగునీరు లేదు, ఇదే ఆ భ్రమలో అందరినీ పెట్టేశారు. నీళ్లు లేవు, పరిశ్రమలు రావు, ఏమీ జరగదు ఇక్కడ. ఇది మన బతుకులు ఇంతే, ఇంకా మన బతుకులు మారవు. దీంట్లో ఫిక్స్ చేశారు, ఆ సర్కిల్ గీస్తే సర్కిల్లో ఫిక్స్ చేశారు. నేను దాన్ని యాక్సెప్ట్ చేయను, నేను 100% యాక్సెప్ట్ చేయను. అది కరెక్ట్ కాదు, పద్ధతి మారాలి. డెఫినెట్గా నా శక్తి మేరకు నేను గతంలో ఏం జరిగింది దాని గురించి నేను మాట్లాడను. నా శక్తి మేరకు నేను డెవలప్మెంట్ చేసి చూపెడతాను. ఉదయగిరి నియోజకవర్గాన్ని డెఫినెట్గా రీషేప్ చేసి చూపెడతాను. మళ్ళీ ఉదయగిరి కోట మీద టీడీపీ జెండా మళ్ళీ ఎగిరేలాగా నాకు ఎటువంటి డౌట్ లేదు. మామూలుగా ముళ్ళుతోనే తీయాలంటారు, అలా మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి మీ పార్టీలో ఉన్నాడు, ఆయన గ్రూప్ పాయింట్స్ మొత్తం తెలుసు. ఆయన పక్కన పెట్టుకునే మరింత యుద్ధం చేస్తూ ముందుకెళ్తారా? టఫ్ క్వశ్చన్ అండి ఇది, టఫ్ క్వశ్చన్. అవును, శేఖరన్ ఉన్నారు, శేఖరన్తో కూడా మనకు అంటే నాకున్న కొద్ది పరిచయంలోనే మంచి ఇదే ఉంది. టఫ్ క్వశ్చన్ అది. ఒకటని నేను అనట్లేదు, సెక్రటరీ గారు అనట్లేదు, ప్రీవియస్ లీడర్షిప్ నా గురించి నేను మాట్లాడట్లేదు. జరగాల్సినంత న్యాయం జరగలేదు, కానీ డెవలప్మెంట్ సరిగా అవ్వలేదు అనేది నా ఇది. సో డెఫినెట్గా ఇక్కడ ప్రజలకి అన్యాయమే జరిగింది. వలసలు పెరుగుతూనే ఉన్నాయి, కంటిన్యూగా వలసలు పెరుగుతూనే ఉన్నాయి. ఇక్కడ ప్రజలకి అన్యాయం జరుగుతూ ఉంది, అది ఆపాలన్నదే నా ప్రయత్నం. వాస్తవం. మన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారి నుంచి ఇప్పటి వరకు అందరూ ఇక్కడ ఎమ్మెల్యేలు చేసిన ఈ ప్రాంతం అట్నే ఉంది, మెట్ట ప్రాంతంగానే ఉంది. మీరు చెప్పినట్టు వాటర్ లేవు, పరిశ్రమలు పెట్టేవాళ్ళు ఎవరు రారు అంటారు. మీరు చెప్పేది అది కరెక్టే. అయితే మీరు ఈ 2.5 yearsలో ఇక్కడ సమస్యలు ఏం గుర్తించారు? అదేవిధంగా మీరు విలేజెస్కి వెళ్ళినప్పుడు ప్రజలు ఎలాంటి సమస్యలు మీ దృష్టికి తీసుకొచ్చారు? ఒకటండి, ఒక 2 సామాజిక వర్గాలు, బలమైన సామాజిక వర్గాలు ఇక్కడ అనుకుంటారు, బయట అనుకోవడానికే అది. నేను కొన్ని వందల కుటుంబాల లోపలికి వెళ్ళి చూశాను, గడప లోపలికి వెళ్ళి చూసినప్పుడు ఇదంతా బయట అనుకోవడం వరకే. బయట హై బాయ్ చెప్పేసి ఈ పరిస్థితే, కానీ లోపలికి వెళ్ళి చూస్తే అర్థమవుతుంది. వాళ్ళు ఫైనాన్షియల్గా చాలా దెబ్బతినిపోయినారు, ప్రతి కుటుంబం కూడా, చాలా కుటుంబాలు దెబ్బతినిపోయినాయి. సరిగ్గా పిల్లల్ని చదివించుకోలేని పరిస్థితి, ఒక హెల్త్ సమస్య వస్తే కొలాప్స్ అయిపోతున్నారు. ఇంకా కొన్ని మీరు బలహీన వర్గాల్లోకి వెళ్తే ఇంకా దారుణమైన పరిస్థితి. కొన్ని సీతారాంపురం మండలంలో కొన్ని కాలనీస్కి వెళ్ళి చూశాను, కొన్ని ఉదయగిరిలో మన సోదరులు, ముస్లిం సోదరులు వాళ్ళ కాలనీల్లో వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి కొన్ని ఇళ్లలోకి చూశాను.
ఇది చాలా దారుణమైన పరిస్థితి కాదు గారు. అది అసలు నేను యాక్సెప్ట్ చేయలే. కొన్ని చాలా దారుణంగా ఉంది పరిస్థితి. అసలు మనం ఇదేంది ఇట్లా ఉన్నాం మనం, ఇంకా ఇంకా ఏంది ఇది, అటవీ ప్రాంతం నివసిస్తున్నామా ఇంకా ఏంటిది ఇది ఇది చెప్పాను కదా మీకు. మూడో చీర లేదంటే చూడండి, ఆలోచించండి. ఎలా బట్టలు కూడా కట్టుకోవడానికి బట్టలు సరిగా లేకుండా ఉండడం ఏంటండి. 75 ఏళ్ళు అయింది ఇండిపెండెన్స్ వచ్చి. మనం మనం ఏం చేస్తున్నాం, ఎక్కడికి పోతున్నాము. సో మీరు చెప్పినట్టుగా ఒక కుటుంబ వ్యవస్థ పతనం అయిపోతూ ఉంది. ఇక్కడ సమస్యలు ఏమున్నాయని అన్నారు కదా మీరు. ఒక లెట్స్ సే ఒక ఇద్దరు పిల్లలు ఉన్న కుటుంబం, ఒక చిన్న ఆర్థిక చిన్న హెల్త్ సమస్య ఏదైనా వచ్చినా కూడా, ఒక స్టంట్ వేయించుకోవడం లేకపోతే ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చిన ₹1,00,000 ఖర్చు అయితే ఫ్యామిలీ కొలాప్స్ అయిపోతుంది. ఇక్కడ కంప్లీట్గా ఫ్యామిలీ కొలాప్స్ అయిపోతుంది. ఆ డబ్బులు ఉన్న డబ్బులన్నీ ఖర్చు పెట్టి చేయించేస్తున్నారు. ఆరోగ్యశ్రీ ఏమీ పని చేయడం లేదు. నాకు తెలిసి ఎన్నో ఫ్యామిలీస్తో మాట్లాడాను నేను. ఆరోగ్యశ్రీ నుంచి ఏమీ ఉరగటం లేదు. ఖరీదైన జబ్బు వస్తే గోయిందా, ఫ్యామిలీ గోయిందా ఇంకా అంతే. వాళ్ళు కనీసం ఉన్న ఆస్తులు అన్నీ అమ్మేసుకొని చేసేస్తున్నారు హాస్పిటల్ ఖర్చు. ఎందుకంటే లౌడ్ వన్ బాధల్లో ఉంది. అంటే వైఎస్ఆర్ ప్రభుత్వం మేము ఆరోగ్యశ్రీ ఇస్తున్నాం, అది చేస్తున్నాం, పేద నేనైతే చూడలేదు. నేను చాలా ఫ్యామిలీలకు హెల్ప్ చేస్తున్నాను. ఆ ఫ్యామిలీ దగ్గర నుంచి నేనైతే ఆరోగ్యశ్రీ సరైన పద్ధతిలో ఏదో ఒకటి రెండు హాస్పిటల్ అయితే పనిచేస్తే మీ రథం ఎందుకు వెళ్ళాల్సి వస్తుంది? అవసరం లేదు కదా. మేము ఎన్టీఆర్ సంజీవిని ఆరోగ్య రథం నుంచి 29,000 మందిని చూసాం. 29,000 మంది మన బస్సు ఎక్కి దిగారు. ప్రివెంటివ్ టెస్టింగ్ అవ్వచ్చు, ఎంతో మందికి గుండె జబ్బులు రాకుండా ఆపగలిగాం. కొంతమందికి బీపీ అంటే తెలియదు, అసలు బీపీ మిషన్ చూడలేదు వాళ్ళు. వాళ్ళు ఎప్పుడు లైఫ్లో బీపీ మిషన్ చూడని వాళ్ళు కూడా చాలా మందిని చూశాను. నేను స్వయంగా వెళ్ళి చాలాసార్లు మాట్లాడే వాళ్ళతో. అప్పటికప్పుడు ఈసీజీ టెస్టులు చేయించుకోవడం, కొన్ని బ్లడ్ వర్క్ కొంత చేయించడం, కొన్ని సబ్బులు బయటపడడం, వాళ్ళని హాస్పిటల్కి పంపించడం, నెల్లూరుకి కొంత మనం సహాయం చేసేదానికి ట్రై చేసాం. అంటే ఫర్దర్ డ్యామేజ్ జరగకుండా. ఆ ప్రివెంటివ్ టెస్టింగ్ అనేది జీరో ఇక్కడ. అంటే వేరే కాన్స్టిట్యున్సీలో కూడా ఉండుండొచ్చు సమస్య. నేను ఈ కాన్స్టిట్యున్సీలో అయితే నేను చూసింది అయితే ప్రివెంటివ్ టెస్టింగ్ జీరో. సురేష్ గారు, మీరు మంచి విద్యావంతులు, విదేశాల్లో అక్కడ కొన్ని పరిశ్రమలు ఏర్పాటు చేశారు, ఉద్యోగం చేశారు, మొత్తం చూస్తున్నారు, ప్రపంచాన్ని చూశారు. అయితే ఉదయగిరి ప్రాంతానికి ఏం ఏర్పాటు చేస్తే ఈజీగా ఇక్కడ డెవలప్ అయ్యే అవకాశం? ఒకటి మనం ఇమ్మీడియట్గా మనం అడ్రస్ చేయాల్సింది హెల్త్ సమస్య. ఒక మనిషి సడన్గా స్ట్రోక్ వస్తే ఆ మనిషికి ట్రీట్మెంట్ వచ్చేసరికి మనిషి చనిపోతున్నాడు. దాదాపుగా 1.5 గంట పడతా ఉంది హాస్పిటల్కి తీసుకెళ్లేదానికి కానీ, ప్రాబ్లం అడ్రస్ చేయడానికి కానీ. అట్లా ఎంతోమంది చనిపోయారు. ఆ ప్రాబ్లం ఒకటి ఇమీడియట్గా అడ్రస్ చేయాలి. హాస్పిటల్ కెపాసిటీ పెరగాలేడా, ఎమర్జెన్సీ వ్యవస్థ ఉండాలి. ఎమర్జెన్సీ ట్రీట్మెంట్. నెల్లూరు నుంచి ఉదయగిరికి 100 కిలోమీటర్లు. సీతారాంపురం చూసుకుంటే ఒక 40 ఉంటాయా, 50? సీతారాం ఇంకా ఎక్కువ. అంటే హార్ట్ పేషెంట్ ని నెల్లూరు తీసుకుని పోవడానికి 3-4 గంటలు పడుతుంది. అది ఈ రోడ్స్లో. ఈ రోడ్లు ఇప్పుడు మరీ దారుణంగా ఉన్నాయి రోడ్స్. ఈ రోడ్స్లో తీసుకెళ్లాలంటే వాళ్ళు మధ్యలోనే కప్పుకూలిపోతున్నారు. అదొకటి మనం అడ్రస్ చేయాలి. హెల్త్ క్రైసిస్ విపరీతంగా ఉందండి. 8 మండలాల్లో హెల్త్ క్రైసిస్ విపరీతంగా ఉంది. రెండో సమస్య ఏంటంటే, మన ఈ గవర్నమెంట్ అవ్వచ్చు, లేకపోతే ఇంకో రకంగా అవ్వచ్చు, మద్యానికి బానిస అయిపోయి ఉన్నారు. మద్యానికి బానిస అయిపోయి డ్రింక్ చేసి డ్రైవ్ చేయడం, వీటన్నిటి వల్ల అటువంటి యాక్సిడెంట్స్ నేను చాలా చూశాను. ఈ ఒకటి. కొన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ లేవు. ఏమవుతుందో తెలియదు. యూత్ కూడా మత్తు బానిస అయిపోతున్నారు, మత్తులో పడిపోతున్నారు. ఆ ముందు అది హారిబుల్ లిక్కర్ ఒకటి ఇక్కడ స్ప్రెడ్ వాడుతూ ఉన్నారు. అదొకటి. ఈ రోడ్లు చూసుకుంటే, రోడ్లు ఎంత వెడల్పోయిన రోడ్లు ఉన్నా కూడా ఈ చిన్న రోడ్లో కూడా యాక్సిడెంట్స్ అవుతున్నాయంటే అది మరీ హారిబుల్. అసలు అయ్యే అవకాశం లేదు. ఈ రోడ్ల మీద యాక్సిడెంట్స్ అవుతా ఉన్నాయి. అదొకటి. తర్వాత మనకు ఆడపడుచులకి నేనేమనుకుంటున్నానంటే, ఆడపడుచులకి మనం కానీ ఇండస్ట్రీస్ కానీ ఒక ఇండస్ట్రీ కానీ పెట్టగలిగితే, కనీసం ఒక 5,000 మంది ఆడపడుచులకి కానీ మనం కానీ ఉద్యోగం కానీ ఇక్కడ ఇవ్వగలిగితే, ఇంటర్మీడియట్ చదివినంత వరకు. ఇంటర్మీడియట్ చదివిన తర్వాత ఉద్యోగం క్రియేట్ చేయాలంటే కొంత టైం పడుతుంది. అది కనీసం ఇంటర్మీడియట్ చదివినంత వరకు అయినా కొంతమందికి ఆడపడుచులకి కానీ మనం కానీ ఒక 5,000 జాబ్స్ అన్నా క్రియేట్ చేయగలిగితే దట్ వుడ్ మేక్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. తర్వాత యూత్కి ఇంటర్మీడియట్ చదివినంత వరకు ఇంకొక 5,000 ఎంప్లాయ్, కనీసం ఒక 10,000 ఉద్యోగాలు కానీ మనం కానీ ఇక్కడ క్రియేట్ చేయగలిగితే కొంతవరకు మనం ప్రాబ్లం అడ్రస్ చేసిన యూత్ ఫ్యామిలీ వాళ్ళ. లేదంటే వాళ్ళకి ఏమైపోతుందంటే 200-250 కూలికి పోవడం, పని ఉంటే చేసుకోవడం, పని లేకపోతే ఇక మూడడం. మీ వరికుంటపాటి దగ్గర కూడా మనసు ఫౌండేషన్ పెట్టి డిజిటల్ ఇది కూడా పెడుతున్నారు కదా, మన స్టార్ హాస్పిటల్లో పెడుతున్నారు వాళ్ళు. నాకు తెలియదు. మీ సొంత సార్, చివరిగా మీరు అంటే
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ 5 ఏళ్లలో మీరు ఎలా చూశారు? ఎలా చూసేది ఏముందండి, అది బాగా అందరికి తెలిసిందే. ఇది మళ్ళీ నేను కొత్తగా చెప్పే సబ్జెక్ట్ ఏం లేదు ఇందులో. 2014 నుంచి 19 వరకు దాదాపుగా ఏమన్నా జాబ్స్ క్రియేట్ అయినాయా? ఏమి లేవు. ఒక కొత్త న్యూ ఇండస్ట్రీ రాలేదు, జాబ్స్ క్రియేట్ అవ్వలేదు, అంటే అభివృద్ధి జరగలేదంట. క్యాపిటల్ లేదు, అభివృద్ధి జరగలేదని అది బ్రాడర్గా చెప్పేది. బట్ డీటెయిల్కి వెళ్ళి చూస్తే మనం క్యాపిటల్ లేదు, క్యాపిటల్ అవసరమా అంటారు. మనం మన గవర్నమెంట్లో బాబు గారు అంత కష్టపడి ఒక అమరావతి బిల్డ్ చేయడానికి ట్రై చేస్తే దాన్ని మళ్ళీ 3 ముక్కలు ఆడ చేశారు. 3 ముక్కలు ఆడ చేసి ఇప్పుడు అసలు మన క్యాపిటల్ ఏంటో తెలియదు. జాబ్ క్రియేషన్ ఎక్కడ పోయిపోతారు, ఎక్కడికి వెళ్తారు, ఇంకా హైదరాబాద్ పోవాలి మళ్ళీ. ఇంకా ఇంకా రకరకాలు ఉన్నాయండి. దాంట్లో చెప్పుకుంటూ వెళ్తే ముందు నేను ఇంకా చాలా అడ్రస్ సార్, చేస్తాను. చివరిగా ఉదయగిరి ప్రజలకు, నియోజకవర్గ ప్రజలకు, మీరు విద్యావంతులు, అదేవిధంగా విదేశాల్లో చదువుకొని వచ్చారు, మొత్తం తిరిగారు, 2.5 సంవత్సరాల నుంచి ఇక్కడ సేవా కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు. మిమ్మల్ని ఉదయగిరి మెట్ట ప్రాంత ప్రజలు గెలిపిస్తే ఫస్ట్ ఏం చేయబోతున్నారు, ఏం చేస్తారు? ఒకటండి, సరే ప్రజలు చెప్పండి. ఒకటి సాగునీరు, తాగునీరు ప్రాజెక్ట్స్, సోమశిల హై కెనాల్ ఒకటి, తర్వాత మన వెలిగొండ ప్రాజెక్ట్ అవ్వచ్చు, ఇతర ప్రాజెక్టులు అవ్వచ్చు, వాటికి నిరంతర కృషి చేయడం జరుగుతూ ఉంది 5 ఏళ్లలో. మనం గవర్నమెంట్, తెలుగుదేశం గవర్నమెంట్ రాగానే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత అదొకటి పెద్ద ప్రాజెక్ట్స్ అవి. అలాగే ఇండస్ట్రీస్ తీసుకురావాలని, ఆడపడుచులకి ఉద్యోగం కల్పించాలి. ఇక్కడ కనీసం ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళ వరకు, కానీ ఆడపిల్లలకు ఆడపడుచులకు ఉద్యోగం కల్పించాలని, యువతకి ఇక్కడే ఉపాధి కల్పించాలని, 8 మండలాల్లో యువతకు ఉపాధి కల్పించాలి. అలాగే హాస్పిటల్ కెపాసిటీ పెంచాలి, ఉన్న హాస్పిటల్ బెడ్ కెపాసిటీ పెంచాలి, ఎమర్జెన్సీని హ్యాండిల్ చేసే హాస్పిటల్స్ బిల్డ్ చేయాలి. అలాగే ఈ పబ్లిక్ టాయిలెట్ వ్యవస్థ చాలా హారిబుల్గా ఉంది, బయట అదొకటి బిల్డ్ చేయాలని ఉన్నది. అలాగే మేము ఇంకా మినీ మేనిఫెస్టో, ఇంకా చాలా ఐటమ్స్తో మినీ మేనిఫెస్టోతో మీ ముందుకు రాబోతా ఉన్నాను. అవి త్వరలోనే నేను అన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నిజంగా ఈ అవకాశం ఇచ్చి, ఈ 2 ఏళ్ల నుంచి నన్ను ఇంతగా ఆదరిస్తున్న ఉదయగిరి నియోజకవర్గంలోని 8 మండలాల ప్రజలకి ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సురేష్ గారు, మీ అమూల్యమైన సమయం కేటాయించింది. థ్యాంక్ యూ గారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.